ఒక్కొక్క పరిణామం మారిపోతా వస్తోంది. వైసీపీకి సంబంధించిన విద్యార్థి నేత కొండారెడ్డికి చాలా గొప్పగా ఉంటాడు. అతనిది ఏ ప్రాబ్లమ్ లేదని జెప్పి ఒక పక్కన వైసీపీకి సంబంధించినటువంటి వైజాగ్ నేతలు చెప్తుంటే, ఇప్పుడు కొత్తగా విజయవాడ పోలీసుల దర్యాప్తులో కొత్త విషయం బయటపడింది. డ్రగ్స్‌కి సంబంధించిన ఒక లవర్స్ వ్యవహారాన్ని మొన్ననే పట్టుకొని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో వాళ్ళ దగ్గర విచారించుతున్నప్పుడు వీళ్ళకి సప్లై చేస్తున్నటువంటిది ఈ నైజీరియన్ గ్యాంగ్‌కి సంబంధించినటువంటి ఒక స్టూడెంటు. ఇక్కడ నుంచి వెళ్ళి ఏది బెంగుళూరులో ఈ లవర్‌లో అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అతను బెంగుళూరులో ఇక్కడేమో బీటెక్ మధ్యలో డిస్కంటిన్యూ చేసి బెంగుళూరుకి వెళ్ళి స్విగ్గీలు, జొమాటోలో పనిచేస్తూ ఆ సందర్భంగా పరిచయమైనటువంటి ఒక నైజీరియన్‌కి సంబంధించినటువంటి డ్రగ్స్‌ని తీసుకెళ్ళి ఒక్కొక్క చోట, అంటే ఇది డ్రగ్స్ డైరెక్ట్‌గా హ్యాండ్ టు హ్యాండ్ ఇస్తే దొరుకుతారు, లేకపోతే విషయాన్ని అవతలోళ్ళు కనిపెడతారు కాబట్టి అలా కాకుండా వీళ్ళందరికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ ద్వారా ఎక్కడో చెత్త కుప్ప దగ్గరో లేకపోతే ఒక చెట్టు దగ్గరో ఇట్లా పెట్టేసేసి అది అవతల ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఆ ఫోటోని అక్కడికి వెళ్ళి తీసుకోమని చెప్తారు. అలా తీసుకెళ్ళిపోతారు. అక్కడ డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు వీళ్ళిద్దరికి మధ్యన. అదే సందర్భంలో డబ్బులు మాత్రం ఆన్లైన్లో వచ్చేస్తూ ఉంటాయి. ఇట్లాగే నైజీరియన్ కూడా ఈ పర్సన్కి అట్లాగే సరుకు పంపిస్తూ ఉంటాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని ట్రేస్ అవుట్ చేస్తున్నప్పుడు ఈ డ్రగ్స్ కొనుగోలు చేసే వ్యక్తుల జాబితాలో కొండారెడ్డి కూడా ఉన్నాడు. కొండారెడ్డి ఫోన్ కూడా అతని దగ్గర ఉంది. కొండారెడ్డి నెంబర్ కూడా. దీంతో ఇప్పుడు విజయవాడ పోలీసులు డ్రగ్స్ కేసులో కొండారెడ్డిని తీసుకొచ్చి అరెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అంటే కొండారెడ్డిని అన్యాయంగా ఇరికించారన్నటువంటి వైసీపీది అబద్ధం అన్నటువంటి విషయం ఇప్పుడు తేలుతోంది.